హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాను ఐడియాస్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మేము విశాల్ మార్ట్కి అయితే వచ్చామన్నమాట. బాబు కోసం అని చెప్పేసి ఏమన్నా టాయ్స్ తీసుకుందాము, ఇంకా వాడికి సంబంధించిన బుక్స్ కోసం అని చెప్పేసి వచ్చాను. సో చూద్దాం అనేసి అన్నీ చూస్తుంటే ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు కలిసి పర్ఫ్యూమ్స్ చూస్తున్నారనమాట. ఏం పర్ఫ్యూమ్ తీసుకుందామా అని చూస్తున్నారు. ఇంట్లో ఆల్రెడీ చాలా పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, బట్ అయినా కానీ వచ్చినప్పుడు ఏదో ఒకటి అయితే తీసుకుంటారనమాట పర్ఫ్యూమ్స్. ఇక వీడైతే ఇక అన్నీ చూస్తున్నాడు అనమాట, ఇంకేమున్నాయి అనేసి. ఏదో ఒకటి అయితే పట్టుకొచ్చేస్తాడు వాడికి నచ్చింది అయితే. ఇక చూస్తున్నాడు, ఇక్కడ వాడికి సంబంధించిన ఏం లేవు కదా, అందుకని ఇంకా ఇక్కడ బిస్కెట్ సెక్షన్స్లో ఇక్కడ చిప్స్ ఇలాంటివి అయితే బాగానే పట్టుకొని వస్తాడనమాట. ఇంకా ఇందులో ఒక 2-3 వేసేసుకున్నాడు. ఇంకా ఇది వచ్చేసి ఫుడ్ సెక్షన్ అంతా కూడా. ఇంకా వీళ్ళు తిరిగేస్తున్నారు, తెగ తిరిగేస్తున్నారు. ఇంకా వీళ్ళకి సంబంధించిన ఇంకేం దొరుకుతాయా అని చెప్పేసి ఒకదానికి వస్తే ఒకటి అవుతుంది అనమాట. వచ్చిందేమో వాడి కోసం అని చెప్పేసి, టాయ్స్ కోసం అని చెప్పి వచ్చేసాము. ఇక్కడ చూడండి, వీళ్ళేమో ఇంకా బిస్కెట్స్, చాక్లెట్స్ అని చెప్పేసి అవి వేస్తున్నారు. ఇప్పుడు నేనేమో నాకు ఇంట్లో కావాల్సినవి నేను తీసుకుంటానమాట. నాకు ఇంట్లో సబ్బులు, షాంపూలు ఇలాంటివి చూస్తానమాట. కంఫర్ట్స్ తీసుకో అంటున్నాడు. ఆల్రెడీ కంఫర్ట్ ఉంది కదా, ఎందుకని అంటున్నాను. ఇంకా ఏవైతే లేవో అవి మాత్రమే తీసుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ మేము సామాన్లు ఫస్ట్కే తీసుకుంటాం కాబట్టి. ఇంకా చూస్తున్నాను అనమాట, ఇంకా ఇంట్లో ఏమేమి లేవో అవి తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ అయితే మొత్తం సబ్బులు, షాంపూస్, సర్ఫ్స్ అవి ఉన్నాయన్నమాట. ఇవి కూడా అవి లిక్విడ్స్ ఉన్నాయి కదా, అవి ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఇక్కడ కూడా కొన్ని ఇంకా ఇంకా మా వాడు చూడండి, ఇంకా ఇంకో దగ్గరికి వచ్చేసి ఇంకా స్క్రబ్స్ చూస్తున్నారనమాట వీళ్ళు. ఇక్కడ ఐస్ క్యూబ్స్ ట్రే తీసుకుందాం అనేసి మా హస్బెండ్ ప్లాన్ చేస్తున్నాను. ఆల్రెడీ మన దగ్గర ట్యూబ్స్ ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అంటున్నాను. ఇవి వచ్చేసి స్టవ్ క్లీన్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేనంటే, ఎందుకు అంత కాస్ట్ ఉంది అని చెప్పేసి వద్దన్నారు. సో ఈ ట్రే తీసుకుంటానంటే వద్దని నేను అంటున్నాను. ట్రే ఆల్రెడీ ఇంట్లో ఉంది, సో అవసరం లేదు, దానికి 99 రూపీస్ అండి, అవసరం అని చెప్పేసి ట్రై వద్దులే అని చెప్పేసాను. వాడేది ఎప్పుడో ఒకసారి ఐస్ క్యూబ్స్కి. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం స్టీల్ సామాన్లు ఉన్నాయి, స్టీల్ సామాను. ఇంకా మనకు అవసరం లేదు అవన్నీ అని చెప్పేసి తీసుకోలేదు. సో జస్ట్ చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒకటైతే కప్ తీసుకుందామని అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ ఒక కప్ అయితే తీసుకున్నాను, జస్ట్ 30 రూపీస్ మాత్రమే ఉంది. బాగుంది. చాలా కప్స్, ఇప్పటికి ఎన్ని కప్స్ తీసుకుంటానో అన్ని కప్స్ పగిలిపోతుంటాయి. ఏ కలర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాను అనమాట. ఫైనల్గా ఇదైతే ఒకటి నచ్చింది. ఇంకా మిగతావి కొంచెం కాస్ట్ ఉన్నాయన్నమాట, 99 అలా ఉంది. ఇంకా 29 ఉంది కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇంకోటి చూస్తున్నాను, ఇది కూడా 29 ఉంది, బట్ అంత మంచిగా అనిపించలేదు. సో నేను అదైతే తీసుకున్నాను, ఇది తీసుకున్నాను ఫైనల్గా అయితే. ఇంకా వచ్చేసి ఇక్కడ డబ్బాలు చూస్తున్నాను అనమాట, ఎంత కాస్ట్ ఉన్నాయి అనేసి. పర్లేదు, బాగానే అనిపించింది. కానీ ఆల్రెడీ నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను, మంచి టప్పర్వేర్ బుక్ చేసుకున్నాను అనమాట. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అవి. ఇంకా ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ చూస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి 200 రూపీస్ ఉంది, అసలు చాలా కాస్ట్ ఉంది. ఇంకా ఇంకా ఇవి వచ్చేసి బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. చూస్తున్నాం ఇంకేం తీసుకోవాలని చెప్పేసి. ఇంకా ఇంట్లో ఏమైతే ఉండవో అవైతే తీసుకుంటాను అనమాట ఖచ్చితంగా. ఇక్కడ బాక్సెస్ అనమాట, ఇంకా స్టీల్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి, టప్పర్వేర్ బాక్సెస్, టిఫిన్ లంచ్ బాక్సెస్ ఉన్నాయి. ఇంకా మా వాడికి అయితే బాటిల్ తీసుకుందామని చెప్పేసి ఈ బాటిల్ అయితే తీసుకున్నాను. వాడికి వాటర్ తాగడానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూస్ అవుతుందని చెప్పేసి. ఇంకా వాడైతే 2-3 బాటిల్స్ అయితే మెల్ల వేసుకుంటున్నాడు. నేను ఒకటి చాలేరా అని చెప్పేసి ఇంకా ఒకటైతే తీసుకొచ్చాము, ఇంకొకటి ఇక పెట్టేశాను అనమాట. ఇంకా వాడైతే ఇంకా అసలు చాలా ఫన్నీ చేస్తాడనమాట. ఎక్కడికైనా వస్తే ఒక్కటి తీసుకోరా అంటే ఒక 3-4 వేస్తాడనమాట అందులో. ఇంకా వీడితో అసలు ఫుల్ టైం పాస్ అనమాట. ఇంకా ఇవి టప్పర్వేర్ బాక్సెస్, కర్రీ బాక్సెస్ చూస్తున్నాను. కొంచెం కాస్ట్ అయితే 149 అలా అనిపిస్తుంది, స్టీల్ కదా కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి తీసుకోవట్లేదు, లేకపోతే మనం కంపల్సరీ ఇంకా లేనివి అయితే తీసుకుంటాను మ్యాక్సిమం ఇంట్లో.
ఇంకా ఇది కూడా బాగుంది కదా అని చూపిస్తున్నాను కేక్ కోసం వద్దంటున్నారు. వీడేమో ఇంకా ఫియోను ఇక ఒత్తుకుంటూ ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇది వచ్చేసి 299 రూపీస్ ఏమో ఉంది. సరే తీసుకుందాంలే అని చెప్పేసి పదరా ఇంటికి వెళ్ళినాక ఆడుకుందువా అంటే వీడు ఇక్కడే నేను ఇక్కడే ఆడుకుంటానని చెప్పేసి ఇక్కడే కూర్చొని ఇక్కడే ఆడుకుంటున్నాడు అనమాట. ఫియోన వాయిస్తున్నాడు. అసలు ఎంతసేపు వాయించాడు, ఒక 1/2 అవర్ అయినా వాయించాడు. ఆ తర్వాత నేను వెళ్దాం పదరా అని ఏదో ఒకటి చెప్పి ఆ తర్వాత నేను వాడినైతే బయటకు వచ్చి తీసుకొచ్చేసాను. ఇంకా ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. బిల్డింగ్ దగ్గర అయితే నేను వీడియో తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.